నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 8 మార్చి 2025 శనివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ 3 బండ్లు కూడా నన్ను నమ్మి ఆన్లైన్లో డబ్బులు ఫార్వర్డ్ చేసిర్రు. ఈ కస్టమర్ రోలో నాకు తెలియదు, నేను మాత్రం వాళ్ళకి తెలుసు. నేను ఢిల్లీకి వచ్చి కరెక్ట్ 1 వీక్ అవుతుంది సార్. ఈ 1 వీక్లో ఇప్పటి వరకు ఒక 7-8 బండ్లు జగిత్యాలకు పంపించిన. ఈ బండ్లతో పాటు ఇంకొకటి టొయోటా ఇథియోస్ తీసుకున్న. కర్నూలు జిల్లా నుంచి ఒక ఇన్స్పెక్టర్ సార్ డబ్బులు పంపించిండు. కాకపోతే దాన్ని ఫిట్నెస్ అయిపోయింది. ఈరోజు సాటర్డే ఆఫీస్ బంద్ ఉంది, రేపు కూడా బందే, సండే. ఎల్లుండి మార్నింగ్ సోమవారం నాడు ఆ బండి పని అయిపోతే ఆ బండి తీసుకొని నేను బయలుదేరుతా. వీళ్ళతో వెళ్ళేది, కాకపోతే అది ఫిట్నెస్ ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి ఏబట్టి ఆ బండి కోసం నేను ఆగాల్సి వస్తుంది. ఈ 3 బండ్లు ఇప్పుడు ప్రకాష్, మహేష్ అండ్ శ్రావణ్ ముగ్గురు వస్తున్నారు. అట్లనే వాళ్ళతో పాటు 2 పిల్లలు. ఈ తమ్ముంది మహబూబ్ నగర్ డిస్టిక్. ఎక్కడ చదువుకుంటావు? జైపూర్, రాజస్థాన్ లో చదువుకుంటాడు. ఇడికెళ్ళి 200 కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి అన్న బండ్లు పోతున్నాయి అంటే పోతున్నాయి అని చెప్పగానే లొకేషన్ పెట్టగానే అక్కడికి వచ్చింది. బ్యాగులన్నీ చెక్ చేసిన ఫస్టే. ఏమన్నా మందు కింద ఉందా అంటే ఏం లేదన్న అన్నాడు. ఇదేమో హైదరాబాద్. ఏ ఏరియా? హైదరాబాద్. ఈ తమ్ముడు ఉప్పలు, నువ్వు కూడా అదే యూనివర్సిటీ. ఇద్దరు ఒకటే కడ చదువుతారు. రేపు ఇంకో పిల్లాడు కూడా వస్తారట ఇలా క్లాస్మేట్. నా దగ్గరికి రమ్మని చెప్పిన. అవసరమైతే రూమ్లు ఉంచుకొని తెల్లారి ఇద్దరం కలిసి వస్తాం. నేను సహాయం చేస్తున్నా సార్. నా సహాయాన్ని చాలా మంది అదేమనుకుంటారంటే నన్ను యూజ్ చేసుకుంటూ, అయ్యో వీడు ముఖ్యానికి వస్తుండగా ఇక బుద్ధబట్ట మొత్తం తీసుకుందాం అనే లెక్కలు తయారైపోయినాను. ఏదో పాపం మనోళ్ళుగా తెలుగు వాళ్ళు ఈడదాకా వచ్చి ఇబ్బంది పడతారు. ట్రైన్ టికెట్లు దొరికాయి. చదువుకునే పిల్లలు ఫ్లైట్ టికెట్ అంటే ఎక్కువ రేటు ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి అక్కడ ఎట్లుందో ఏమో. నాకు ఫోన్ చేయగానే స్టూడెంట్ అనగానే రాతమ్మి తీసుకుపోతా అని దగ్గర కూర్చోబెట్టుకొని మంచిగా తీసుకుపోయా. ఇంటికాడ బస్ స్టాండ్లో బస్ ఎక్కిస్తా. నేను అసొంటిది నాతోటే గేమ్లు ఆడుతుంది. ఈ పిల్లానికి చెప్పిన, నీ దగ్గర ఏమైనా ఇల్లీగల్ ఐటమ్ ఉంటే బట్టలన్నీ నింపి రోడ్డు మీద దించి మిక్తా అని చెప్పి, అన్న మీకు చెక్ చేసుకోమన్నాడు. 3 బ్యాగులు తెచ్చిండు, పెద్ద పెద్దవి. అన్ని బ్యాగులు బట్టలన్నీ తీసి చూసినా ఇలా చదువు అయిపోయిందట. ఇక ఇంటికి పోతుర్రు. ఈ బండ్లు ఇప్పుడు వీళ్ళెంబడి, మా ముగ్గురు ఎంబడి వాళ్ళు ఇద్దరన్నా కూర్చుంటారు. ఇంకొకటి ఉంటే మంచి సోపతి, ముగ్గురికి 5 కానీ ఇక ఇద్దరు ఎంబడి ఇద్దరు ఉంటారు. ఒక బండిలో వాళ్ళు ఉండరు. ఇప్పుడు 3 బండ్లు బయలుదేరుతున్నాయి. నేను మండే రోజు వెళ్తా సార్. ఏమైనా నచ్చదు ఉంటే నాకు కాల్ చేయరు. అది చిన్న బండి, ఇద్దరికంటే ఎక్కువ ఎక్కించుకోలేను, ఏమనుకోకూడదు. ఇంక ఈలోపు ఏదైనా బండి అయితే మళ్ళీ నేను చెప్తా. ఇప్పుడైతే ఈ 3 బండ్లు బయలుదేరుతున్నాయి. ఈ బండి ఈ సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కిరణ్, హైదరాబాద్ లో ఉంటాడు. ప్రాపర్ వచ్చేసి జగిత్యాల జిల్లా కొరుట్ల గ్రామం. ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. 12,60,000కు విటైన్ వచ్చింది. అంటే 12,75,000 అనుకోండి. నా కమిషన్ కూడా ఇచ్చిండు. 12,75,000కు బండి ఇప్పించిన సార్. మొబైల్ నెంబర్ 8686326939, 8686326939. సార్ పేరు కిరణ్. సారు హైదరాబాద్ లో ఉంటాడు. ప్రాపర్ వచ్చేసి జగిత్యాల జిల్లా కొరుట్ల గ్రామం, కొరుట్ల టౌన్ మున్సిపాలిటీ. అది ఒకసారి బండి మొత్తం చూసుకోరు. ఈ బండి కేవలం 46,000 చిల్లర మాత్రమే తిరిగింది. బండికి సంబంధించిన 2 కీస్ ఇచ్చేది. నీకు 2 కీస్ ఇచ్చినా కదా పిల్లగా? ఒకటి దానికే ఉంది, ఇంకొకటి అన్యూజ్ కీ ఉంది, ఒకటి నార్మల్ అంటే ఇది మాన్యువల్, ఇదేమో రిమోట్ కీ. మొత్తం 3 కీసు. ముంగట 2 సిల్ టైర్లు ఉన్నాయి, వెనకాల 2 కంపల్సరీ టైర్లు వేసుకోవాలి. నాకు తెలిసి అవి ఆడదాకా పోతే పోవో. ఇంకా చెప్పిన అయితే అసలు పనికి రాదు, 0% ఉంది. నేను యూట్యూబ్లో దీన్ని చిన్న రీల్ కూడా చేసిన. దానివల్ల సార్ చూసి నన్ను అప్రోచ్ అయ్యిండు. నేను డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చేసిన. ఇక్కడికి వచ్చి కూడా 4 గంటలు అవుతుంది. మేము ఈ బండ్లు 2 తీసుకొని వచ్చి ఎప్పుడో ఇల్లు ఆగ్రా దాటి వెళ్ళిపోదురు. సారు కొంచెం పేమెంట్ వాళ్ళ ఫ్రెండ్ తోటి పంపిస్తున్నా అన్నాడు. ఆయన ఇంకా రాలే. ఆ డీలర్ చూసి భయ్యా నువ్వు బండి తీసుకోపో, నేను పైసలు వాళ్ళ దగ్గర తీసుకుంటా అంటే నాకు బండి ఇచ్చేసింది. ఇప్పుడు బండి పంపిస్తున్నా. మళ్ళొకసారి సార్ మొబైల్ నెంబర్ చెప్తా, 8686326939. సార్ పేరు కిరణ్, హైదరాబాద్ లో ఉంటాడు. ప్రాపర్ వచ్చేసి జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కొరుట్ల గ్రామం. ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G 46,000 తిరిగింది. బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. బండి సూపర్ ఉంది. సార్కు నచ్చింది. పేమెంట్ అంతా ఆన్లైన్ వేసిండు. ఈ బండి ఇప్పుడు బై రోడ్ వెళ్తుంది. రేపు నైట్ జగిత్యాలు ఉంటుంది, ఎల్లుండి మార్నింగ్ వచ్చారు బండి తీసుకుంటారు. బండి ఒకసారి అంతా అయిపోయినాక బండి ఇది 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్, మారుతి సియాజ్ ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్. కామారెడ్డి నుంచి ఒకసారి నాకు అబ్దుల్ ఖుద్దూసు నాకు డబ్బులు ఆన్లైన్ చేసిండు. అయితే నాకు మొత్తం పేమెంట్ ఇవ్వలే, కొన్న ఇచ్చిండు. నేను అయినా బండి పంపిస్తున్నా. మిగతా పేమెంట్ అక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చి బండి తీసుకెళ్తారు. నేను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేది మాట్లాడుకున్నా. రేటు గీట అన్ని మీరు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని కనుక్కోర్రి. ఇది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. ఆయనకు ఆర్సీ కూడా పంపించిన. 9603331786, 9603331786 అన్నది ఫోన్ నెంబర్. కామారెడ్డి టౌన్ అయినా దగ్గర వీళ్ళు ఒక 1 year బ్యాక్ నా దగ్గర ఒక బండి కొన్నారు. అప్పుడు నాతో ఒక ఫోటో దిగిర్రు. ఆ ఫోటో కూడా నాకు పంపిస్తే నేను వాళ్ళని గుర్తుపట్టిన. అన్న మీరు నాకు ఐడియా ఉందన్న, మొత్తం నువ్వే వేసి అన్న, మాకు ₹1 కమిషన్ ఏమి ఇవ్వం, నువ్వు విత్ రిజిస్ట్రేషన్ చెప్పంటే నేను విత్ రిజిస్ట్రేషన్ చెప్పిన. వాళ్ళకి ఒక రేట్ కోక్ అయింది. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. ఈ బండి కూడా ఇప్పుడు బై రోడ్ బయలుదేరుతుంది. మారుతి సియాజ్ ఆల్ఫా. ఈ బండి విషయానికి వస్తే మహీంద్రా స్కార్పియో 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్. ఈ సారు
బయట దేశంలో ఉంటాడు, నాకు తెలిసి అమెరికాలో, లండన్లో, యూకేలో ఉంటాడు. వీళ్ళు ఓన్లీ వాట్సాప్ కాలే మాట్లాడారు, ఇద్దరు బ్రదర్స్. నల్గొండ జిల్లా, నల్గొండ టౌనే. సార్ది ఫోన్ నెంబర్ 8143742374, 8143742374, 8143742374, 814374242374. సాయి ముఖేష్ నల్గొండ, బయట దేశంలో ఉంటాడు. మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ చేసిండు. మహీంద్రా స్కార్పియో S4 ప్లస్ కేవలం 60,000 మాత్రమే తిరిగింది. వైట్ కలర్ అయితే దీనికి టైర్లు 46,000 మాత్రమే తిరిగింది. అయితే దీనికి టైర్లు లేకుండే. ఈ బండ్లు ఎవరి దగ్గర అయితే డీలర్ దగ్గర బండ్లు కొన్నాము, మన దగ్గర చాలా బండ్లు ఉన్నాయి అని వాడిని బతిలాడి ఇచ్చేసి బండికి మొత్తం మంచి టైర్లు, ఆ పాత బండ్లు అన్ని తీసి దీనికి వేసి ఈ బండి ఇటుకెళ్ళి పంపిస్తున్నా. సార్ దగ్గర ₹1 ఎక్స్ట్రా తీసుకోలేదు. నన్ను నమ్మి సార్ మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ చేసిండు. 8,40,000 బండి ఇప్పించిన. రిజిస్ట్రేషన్ వాళ్ళే చేసుకుంటారు. ఇన్వాయిస్ నేను ఇస్తా. ఢిల్లీ నెంబర్, ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు. చిన్న టచ్అప్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే. బండి ఆన్లైన్లో నన్ను చూసి మొత్తం అమౌంట్ అంతా బయట దేశం నుంచి ట్రాన్స్ఫర్ చేసిండు. నేను చెప్పిన ప్రతి ఒక్క నెంబర్లన్నీ కస్టమర్లే సార్. ఇలా నేను తీసుకొచ్చి యాక్టింగ్ చేసే నెంబర్లు ఏం లేవు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ప్రతి ఒక్క కస్టమర్కి మీరు కాల్ చేసి కనుక్కోరి. ఈ బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి. రేపు నైట్ అంటే ఎల్లుండి మార్నింగ్ అక్కడ ఉంటాయి. ప్రతి బండికి వాళ్ళదే ఫాస్టాగ్ వాళ్ళ పేరు మీద వేపిస్తున్నాయి. ఎందుకంటే బండి బై రోడ్ వచ్చిందా లేదా వాళ్ళకు కూడా తెలుస్తుంది. కంటైనర్లు అయితే ఆడ దిగిన తర్వాత ఇంజన్ కూర్చుంటే మీరు నన్ను అడగడానికి ఉండదు, నేను మీకు చెప్పడానికి ఉండదు. బై రోడ్ వస్తే యమునా ఎక్స్ప్రెస్ మీదే దీని భాగవతం బయట పడుతుంది. ఈ బండి నేను నిన్న యమునా కరోల్ బాగ్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా వేసి దాన్ని కూడా ఒక వీడియో పెట్టిన. ఆ బండి మీకేమైనా డౌట్ ఉంటే సార్కి ఇప్పుడు నెంబర్ ఇచ్చిన సార్. ఇందులో అందరి చూపెట్టడం అవసరం లేదు, అందరి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేసి నా గురించి అడుగురి. ఓకే ఈయనకి జెన్యూన్ పైసలు ఇస్తే బండి ఇంటి దాకా వస్తుంది అంటే నాకు కాల్ చేయరు. ఇది దొంగన కొడుకు అంటే మాత్రం నాకు కాల్ చేయకూడదు సార్. ఈ బండ్లన్నీ బై రోడే వస్తున్నాయి. మేము ఏ పని చేసినా జెన్యూన్గా చేస్తాం. మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఢిల్లీకి రాండి, ఇప్పిస్తా. కానీ మీరు కమిషన్ ఇస్తేనే మీతో తిరుగుతా. నేను ఉట్టిగా మీతో తిరగలేను. ఎందుకంటే నేను పని చేసుకుని వేరే బండి అమ్ముకుంటే ₹10 వస్తే మీతో తిరుగుతా నాకేమవుతుంది. అందుకే వీడియోలలో కూడా అదే విషయం చెప్తున్నా. చాలా మంది కాల్ చేస్తున్నారు, నువ్వు అక్కడనే ఉన్నావు కదా, ఓ 2 బండ్లు చూసి పంపించరాదండి. 2 బండ్లు చూడు. ఇప్పుడు ఈ బండ్లు నేను పంపించడానికి నా రూమ్ కాడ నుంచి 20 కిలోమీటర్లు వీడికి వచ్చి వీడియో తీస్తున్నా. ఒక ఇన్నోవా క్రిస్టా కోసం నేను వచ్చి 4 గంటలు అవుతుంది. పేమెంట్ కాలే. ఆ దుకాణం పోయి నన్ను ఏర్పాటు చేసి భయ్యా నువ్వు బండి తీసుకొని పో, నా పేమెంట్ ఎటు నాకు అప్ అయిపోన్నాడు. ఎందుకంటే ఆ దుకాణంలో నేను డీల్ చేయంగా నాకు తెలిసిన 10 ఏళ్ల క్రితం తెలిసిన, అంటే 10 ఏళ్ల నుంచి నన్ను చూస్తుంటూ ఆ సార్ వచ్చింది అక్కడికి. ఆయన పాస్ అతడు పేపర్లు చేస్తాడు, ఏజెంట్ అన్నట్టు, ఆర్టీ ఏజెంట్. ఆయన అక్కడ నన్ను చూసి వాళ్ళకి చెప్పిండు నా గురించి. మన తెలిసిన వాళ్ళు ఇంట్లోనే రెంట్కుంటాడు, బాగా బండ్లు అమ్ముతూ ఉంటాడు. అది అన్నాక ఆ ఓనర్ నమ్మి బండి తాలసీలు 2 నాకు ఇచ్చేసిండు. నాతో ఒక ఫోటో కూడా తీసుకున్నాడు. ఇప్పుడు బండ్లు బయలుదేరుతున్నాయి సార్. రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ జగిత్యాలు ఉంటాయి. మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ గారి. నా నెంబర్ 9849364247. నా పేరు విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బండి ఏ బండికైనా మనం అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిందే. టీజీ నెంబర్ మనకు నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు. ఈ బండ్లకి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు. మొత్తం పైసలు ఇచ్చి బండి కొండవాలి. అక్కడికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు. ఇది బండ్ల స్టోరీ. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఇచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ నెంబర్ జెన్యూనే, కాల్ చేసి కనుక్కోని ఇబ్బంది లేదు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. హలో బండ్లన్నీ ఒకసారి చుట్టూ చూపెట్టి. చాలా బాబు వెళ్ళండి. ఇగో అలా ఇన్నోవాల ఇంచ కూడా డీజిల్ లేదు, 1 ఇంచు కూడా. ఏ డేర్లాకైతే తెలియదు. నువ్వు పోయి డీజిల్ పోసుకొని యూటర్న్ వేసుకొని రా. అప్పటిదాకా వీళ్ళు ఇక్కడనే ఉంటారు. సీట్ పూసాలు నీదేనా అది? మరి ఆయన ఓనర్కి ఇచ్చావు, పట్టుకపో మళ్ళా. ఈ టైర్ కొద్దిగా ఎయిర్ వచ్చినట్టు ఉంది, జాగ్రత్త. రైట్ సైడ్ టైర్ ఎయిర్ ఉంది. ఇంట్లో ఒక్కలే కూర్చోరి, ఇద్దరు వద్దు. ఇంట్లో ఒక్కళ్ళు, అందులో ఒక్కళ్ళు. 46,000 చేంజ్ ఉంది సార్ రీడింగ్. ఒకళ్ళు అందులో కూర్చోరు, ఒకళ్ళు ఇంట్లో కూర్చోరు. సోపతి ఉంటారు కదా. చలో ఓకే, నువ్వు ఆ ఫాస్టాగ్ ఉన్న దగ్గరికి పోయి ఫాస్టాగ్ తీసుకో. బానట్ వేసుకున్నావా? ఉత్తిగానే ఉంది. రైట్, వదిలే వదిలే.